మా తమ్ముళ్ళు ప్లే కార్డ్స్ పెట్టుకున్నారు. మీరు చెప్పినట్టు మీ ఓటు కుప్పాన్ని అభివృద్ధి చేయడానికే కాదు, కుప్పం భవిష్యత్తుకే కాదు, మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. 1 लाख మెజారిటీ, లక్ష మెజారిటీ అది మీరు చేయండి. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో, ఎట్లా పరిగెత్తిచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకటే కాదు, అన్ని విషయాలు నేను చూశాను ఈ ప్రభుత్వంలో. నాలాంటి వాడి మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టేశారు, పెడతానే ఉన్నారు. ఇంకా అంటే మామూలు వాళ్ళ గతేంటి? నేను మామూలు వాళ్ళని కాపాడడమా, నన్ను నేను కాపాడుకోవడమా, అందరినీ కాపాడుకోవడమా? మనిషి కూడా ఒకసారి చూస్తే భరించలేని భారం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బట్ భయపడను. నా జీవితంలో భయం అనేది ఎరగని వ్యక్తిని నేను. క్లేమోర్ మైన్స్ నా మీద 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నువ్వు బతికుండాలి, నీకు పని ఉంది అని ప్రాణదానం చేసిన విషయం అది. ఆ రోజు కూడా నేను భయపడలా, అధైర్యపడలా. కానీ ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఏ త్యాగానికైనా మేము సిద్ధమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 3 పార్టీలు కూడా కలిశాం. కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఎందుకు కలవాలి అని కూడా ఆలోచిస్తున్నారు. మా మైనారిటీ సోదరుల్లో కూడా అనుమానం ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ ఎన్డీఏలో లేనప్పుడు కానీ మైనారిటీ సోదరులకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత మునుపు కూడా ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఉర్దూ భాష 2వ భాష చేయమంటే ఎవరూ చేయకపోతే నేనే 13 జిల్లాల్లో 2వ భాష చేశాను. మైనారిటీ సంక్షేమం కోసం ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చాడు. నేనే ఆజ్ హౌస్ కట్టాను. ఆజ్ హౌస్ కట్టిన తర్వాత రాష్ట్రం విడిపోతే కడప, విజయవాడలో 2 ఆజ్ హౌస్లు కట్టాం. ఎన్నో కార్యక్రమాలు మౌజములకి, ఇమాములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ ఇవ్వాల? షాదీ ఖానాలు కట్టాం. అదే మరిగా రంజాన్ తోఫా ఇచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే ఆడబిడ్డలకు పెళ్లిళ్ల కోసం 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన పార్టీ, మైనారిటీ ఆడబిడ్డలను పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో ఈ పార్టీ ఏం చేసింది? ఒక్క మైనారిటీకి 1 రూపాయి ఇచ్చారా అని అడుగుతున్నా. ఇంకో పక్కన మాట్లాడుతున్నారు బీజేపీతో పొత్తని. 5 ఏళ్లు మీరు చేసింది ఏంటి? అన్ని మీరే, అన్ని వాళ్ళు ఇచ్చిన పాలసీలన్నీ మీరే పార్లమెంట్ లో సపోర్ట్ చేశారు. మళ్ళీ వాళ్లే వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి పొత్తు పెట్టుకుందాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేము కూడా ముందుకు వస్తామంటే ఆ పరిస్థితిలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అప్పుల అప్పారావు. 12 లక్షల కోట్ల రూపాయలు. అదే మరి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా లేకుంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా కేంద్ర సహకారం లేకపోతే ఇక్కడ పనులు అవ్వడం కూడా కష్టం. అమరావతి సర్వనాశనం అయిపోయింది, పోలవరం విధ్వంసమైంది, పెట్టుబడులు పరారైపోయినాయి, యువత భవిష్యత్ అంధకారమైంది, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, ఆడబిడ్డలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఈ సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ అంతా మీ దగ్గరికి వస్తున్నాం. యువత ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందులో కూడా ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారో ఆలోచించలేదు. 3 కలిశాం. కొంతమంది నన్ను అన్నారు మీరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారని, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు తక్కువ సీట్లు తీసుకుంటున్నారని, కొంతమంది బీజేపీ అన్నారు మన జాతీయ పార్టీ ఇంతేనా ఇంకా ఎక్కువ తీసుకోవాలని మాట్లాడారు. కానీ అల్టిమేట్గా మేము ఆలోచించింది సీట్ల కోసం కాదు,
ఎవరెన్ని సీట్లు కాదు, అందరూ సమానం. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మన వంతు బాధ్యత మేము నెరవేర్చాలని అందరం కలిసి మేము ముందుకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక మాట చెప్పాం, జెండాలు 3, అజెండా ఒకటే. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి.